చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యతలాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపి అని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే
ఇష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 పాడదాం స్వరమెత్తి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నిత్యము నిన్ను కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హృదయపూర్వకంగా యేసు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను సంగమంతా స్వరమెత్తి యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 దేవా 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం చివరిసారి యేసయ్యా 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 యేసయ్యా
లేచి నిలబడి యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం బిగ్గరగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అనుమానువై దొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమాలువై దొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకు దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా నా శేష జీవితం శరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం
మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించేటటువంటి చక్కటి కృప దేవుడు మనకు దయచేశాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన ఆరాధించడం ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని. కేవలం ఆదివారం మాత్రమే ఆరాధన చేయటం కాకుండా ప్రతినిత్యము ప్రతి క్షణం దేవుని ఆరాధించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృప ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అనేటటువంటి అంశంలో అనేక సత్యాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆత్మ నింపుదల గల జీవితం, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మ నింపుదల గల జీవితం అనే ఈ అంశంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. Ephesians chapter 5 verse 18, don't be drunk with wine because that will ruin your life. Instead, be filled with the Holy Spirit. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడవలసినటువంటి వారిగా ఉన్నాం. దేవుని ఆత్మ నింపుదల కలిగిన జీవితాన్ని కలిగినటువంటి వారు, వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒబీడియన్స్ టు క్రైస్ట్, క్రీస్తునకు విధేయత కలిగిన జీవితం వాళ్ళకు ఉంటుంది. రెండవది, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే జీవితం వాళ్ళకు ఉంటుంది. సో దే గివ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తారు. ఇక మూడవది, వారు ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉంటారు. వారికి నాలుగవది, సహవాసమునకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి వారిగా వారు ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనము ఈరోజు మన ధ్యానం కొరకు ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు సాక్ష్యం ఇచ్చేవారిగా, సాక్షులుగా ఈ లోకములో ఒక టెస్టిమనీగా, ఒక విట్నెస్గా వాళ్ళు ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. Book of Acts chapter 1 verse 8, but you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be witnesses to me in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆత్మ నింపుదల కలిగిన జీవితం ఎలాంటి జీవితం అంటే సాక్షి జీవితం, సాక్ష్యాన్ని ఇచ్చే జీవితంగా ఉంటుంది. అందుకనే ఈ ఆత్మ నింపుదల కంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా ఆయన ఈ లోకములో సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు చెప్పిన మాటలు ఏమనగా, లూకాసు వార్త 24:47 నుండి 49 వరకు చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అన్నాడు, యెరూషలేము మొదలుకుని యేసయ్య నామములో మారుమనసు పాపక్షమాపణ ప్రకటించబడుతుంది అని రాయబడింది కదా. అయితే ఈ సంగతులకు మీరే సాక్షులు. మీరు నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుతా ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. అప్పటి వరకు కూడా మీరు పట్టణంలో నిలిచే ఉండండి. అలా నిలిచి ఉండడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారో అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు.
మీరు సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా మీరు మార్చబడతారు. కాబట్టి యోహాను సువార్త 15:27లో మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరు సాక్ష్యమిత్తురు. మీరు స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఉన్నారు కదా, మీరు నన్ను గురించి సాక్ష్యం చెప్తారు అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే జాన్ చాప్టర్ 15:27, and you also will bear witness because you have been with me from the beginning. నేను సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మీరు నాతో ఉన్నారు, కాబట్టి మీరే దీనికి సాక్షులుగా నిలవాలి అని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత సంఘములో గొప్ప హింస కలిగింది సౌలు ద్వారా. ఆ హింసను గురించి కొన్ని మాటలు మనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు యందు చెదిరిపోయిరి. ఈ అపోస్తలు ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. ఎందుకంటే ఆ కాలమందు యెరూషలేములో గొప్ప సంఘానికి హింస కలిగింది. ఆ కలిగినప్పుడు అందరూ కూడా చెదిరిపోయారు. అయితే ఈ చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యాలు 8:4-5 వచనాలు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వారందరూ సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించడం అంటే క్రీస్తుకు సాక్షులై ఉన్నారు. అలా సాక్షులుగా వాళ్ళందరూ కూడా ఉండేటటువంటి కృప సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ గొప్ప కార్యాలు, ఈ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరగడం మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ సమరయ పట్టణంలో వీరు సువార్త ప్రకటిస్తుంటే విన్న వాళ్ళందరూ దేవుని వాక్యం అంగీకరించారు. అంగీకరించినటువంటి వారందరూ కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. ఆ పట్టణంలో గొప్ప సంతోషం కలిగింది. సువార్త ప్రకటన ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం, దయ్యాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, రోగులు బాగైపోతున్నారు, అనేక మందికి పట్టినటువంటి చీకటి క్రియలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సమరయ పట్టణంలో సంతోషం కలగడానికి గల కారణం ఏంటో తెలుసా? సువార్త సాక్ష్యం మనం ఇవ్వగలిగినట్లయితే, ఎక్కడ మనం సాక్ష్యం చెప్తామో ఆత్మపూర్ణులమై మనం సాక్ష్యం ఇవ్వగలిగితే మన సాక్ష్యం ఏం చేస్తుందంటే సాక్ష్యములో ఉన్నటువంటి సత్క్రియలను చూచి, మన జీవితంలో ఉన్న సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రి యొక్క మహిమను మనం బయలుపరుచుతూ ఉన్నట్లయితే, మనం వెలుగును అనేక మందికి చూపిస్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు జరుగుతాయి. మత్తయి సువార్త 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచేటట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ men that they may see your good works and glorify your Father in heaven. ఆ పరలోకపు తండ్రిని వారు చూచేటట్లుగా, తెలుసుకునేటట్లుగా, వారు ఆ విధంగా దీవించబడేటట్లుగా దేవుని బిడ్డలారా మన సాక్షి జీవితం ఉండాలి. సమరయ పట్టణమంతా కూడా యేసయ్యను అంగీకరించడానికి గల కారణం ఏంటో తెలుసా? సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమరయ పట్టణంలో ఒకప్పుడు సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఫిలిప్పు సాక్ష్యం ఇచ్చాడు. అనేక మంది చెదిరిపోయిన వారు సాక్ష్యం ఇచ్చారు. ఈ అన్ని జనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం వాళ్ళకి కలగడం మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాట్ ఈజ్ స్పిరిట్ఫుల్ లైఫ్? దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ నింపుదల కలిగిన జీవితము అనగా మొదటిది క్రీస్తుకు విధేయత కలిగిన జీవితం. క్రీస్తుకు విధేయత కలిగిన జీవితం. ఒబీడియన్స్ టు క్రైస్ట్. వాట్ ఈస్ స్పిరిట్ఫుల్ లైఫ్? క్రీస్తుకు విధేయత కలిగిన జీవితం. రెండవది దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే జీవితం. మూడవది ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చే జీవితం, ఆత్మ నింపుదల కలిగే జీవితం, సహవాసం కలిగినటువంటి జీవితం, అదియోగాక సాక్ష్యం ఇచ్చే జీవితం. ఇలాంటి సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని కలిగినటువంటి మనము
దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఈ లోకములో యేసయ్యకు మనమందరం కూడా సాక్షులుగా నిలవాలి. మన నీతి క్రియలను బట్టి, మంచి కార్యాలను బట్టి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించేవారుగా, అనేక మంది జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి కృపగల దేవుడు ఆత్మ నింపుదలతో కూడా మనల్ని నింపునుగాక. మరియు మీరు మధ్యమతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులై ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు నేను వందనాలు, స్తుతిలో స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ వాక్యం గొప్పది, నీవు శక్తిగల దేవుడు నాయన. ఆత్మ నింపుదలగిన జీవితం మాకు దయచేసి అనేక మందికి సాక్షులుగా మేము మా సంఘము ఉండడానికి సహాయం చేయమని, నీ ప్రత్యేకమైన కృప మాకు చూపించమని. అనారోగ్యంతో, బలహీనతతో, వైరల్ ఫీవర్స్తో, రకరకాలైన సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుచున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి, సమాధానము దయచేయండి, ఆత్మకార్యము జరిగించండి. నూతనమైనటువంటి కృప నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించి కాపాడి బలపరచుమని నజరేయుడా, నమ్మదగిన యేసయ్య, నీకే కృతజ్ఞతలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ సహాయం, నీ సన్నిధి, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని, దయ చూపించమని నమ్మదగిన దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఆదివారం జరుగుతున్న ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నా. నేను చిన్న పిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నా. ప్రభువా, గొప్ప కార్యం చేయండి. ఆరాధన టీవీలో ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేయబడేటటువంటి ప్రేమాపనుడు కార్యక్రమాన్ని దీవించండి. స్పాన్సర్స్ని మీరు దీవించండి. అలాగే మా ప్రభువా, ఈరోజు ఈ వాక్యం వినేటువంటి ప్రతి బిడ్డ కూడా నీ మహిమార్థమై ఆనాడు సమరయలో ఫిలిప్పు సాక్షిగా నిలబడినట్టుగా, సమరయ పట్టణానికి సంతోషం కలిగించినట్లుగా, సమరయ స్త్రీ సాక్షిగా నిలబడినట్లుగా, ఆత్మచేత నింపబడిన మేము ఎక్కడుంటే అక్కడ, మా వృత్తిలో, వ్యాపారంలో, మా యొక్క ఉద్యోగాల్లో అన్ని వేళల మీ కొరకు మేము నమ్మకమైనటువంటి వారిగా బ్రతకడానికి కృప మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మరొక నూతనమైన అంశముతో రేపు మనం కలుసుకుపోతున్నాం. కృపగల దేవుడు మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.